10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మైదుకూరు ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు. ఆయన గెలవడమే కాకుండా అత్యధిక సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంతకాలం తనను నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు, మైదుకూరు ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేసే ప్రయత్నంలో ఆయన తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీరు 10 ఏళ్ళు పోరాడారు, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ అనుభూతి ఎలా ఉంది మీకు? అంటే ఒక ఆశయంతో మనం రాజకీయంకి వచ్చినాం. ఆశయం నెరవేరాలంటే ప్రజలందరూ కలిసి ఈ 10 సంవత్సరాలు చేసినటువంటి కృషి ఈరోజు ప్రజలు నా మీద నమ్మకంతో ఈరోజు నన్ను గెలిపించినారు. దీంట్లో ఒక ఏదో ప్రజలకు చేయాలి ఒక ఆశ ఉన్నది. ఆశయానికి వాళ్ళు మాకు ఒక అధికారం అనేది నా చేతికి ఇచ్చారు. ఇప్పుడు ప్రజలకందరికీ కూడా చేయాలనే ఉత్సాహం ఉంది. ప్లస్ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉండరు. నాకు కూడా ఒక కొత్త అనుభూతి. ఎందుకంటే చరిత్రలో 1947 దగ్గర నుంచి ఇంతవరకు ఒక బీసీ నాయకుడిగా మైదుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఎప్పుడు లేరు. మొట్టమొదటిసారిగా రావడము, 2 సార్లు ఓడిపోయినా కూడా 3వసారి కూడా ప్రజలందరూ నా నమ్మకంతో నన్ను ఓట్లు వేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది. సరే, గెలిచి కొద్ది రోజులైనా ఈ హామీల అమలులో ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు హామీలు ఇచ్చినాం, హామీలు నెరవేర్చాలి. నెరవేర్చేందుకు ఒక ఇమ్మీడియట్ మాట చెప్పిన తక్షణమే దాని ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాం. మా నాయకుడు కూడా ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను కొలాప్స్ చేసిండు, సిస్టమ్ లేకుండా చేసిండు. ఏదైనా ఒక సిస్టమ్ ఉంటే సిస్టమ్ నడుపుతా అంతే. సిస్టమ్ లేకుండా కొలాప్స్ చేసినటువంటి సిస్టాన్ని మళ్ళీ దారిలో పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. దానికి మా నాయకుడు ఒక సిస్టమ్ ప్రకారం ముందుకు పోతున్నాం. దాని మూలంగానే కూటమిలో మేము భాగస్వామ్యం అయినాం. కాబట్టి ఎన్డీఏ కూటమి కూడా మన ప్రధానమంత్రి గారు మన పార్లమెంట్లో కూడా మన రాష్ట్రానికి ముఖ్యంగా అన్ని వనరులు కొంచెం ఇస్తా అని చెప్పి మాట చెప్పడము మనకు కూడా ఒక భరోసా వచ్చింది. ఎందుకంటే వ్యవస్థ కొలాప్స్ అయినప్పుడు, డబ్బులు లేనప్పుడు మనం ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి తరుణంలో మన పార్లమెంటు మొన్న బడ్జెట్లో మనకు సపోర్ట్ చేయడం మన రాష్ట్రానికి ఒక ఊతనిచ్చింది. దాని మూలంగా ఇంకా 1 by 1 సిస్టమ్స్ మన నాయకుడు సిస్టమ్ దాన్ని ఏ రకంగా పోతే మనం చెప్పిన హామీలు నెరవేరుతాయి. ఎందుకంటే మాట చెప్పడం కాదు, పని చేసి చూపించాలా. కాబట్టి చెప్పినటువంటి హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాం. దానికన్నా ముఖ్యంగా మన నియోజకవర్గంలో నా కోసం ప్రజలు ఓట్లు వేశారు నమ్మి. మేము చెప్పిన మాట ప్రకారం మేము అప్పుడు చెప్పాం. నేను చెప్పింది 2 హామీలు. ఒకటి రాజోలు ఆనకట్ట కట్టాలని, ఇంకోటి శ్మశానాలకందరికీ కాంపౌండర్లు కట్టి శాశ్వత ఎవరు కబ్జా చేయకుండా దాని ఒక సిస్టమేటిక్ చేయాలని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. దాని మూలంగానే ప్రణాళిక వేస్తున్నాం. ఇప్పుడు మొన్ననే మన అసెంబ్లీలో కూడా మన రాజుల ఆనకట్ట గురించి ఒక పాయింట్ రైజ్ చేసిన, రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా మన రాజుల ఆనకట్ట గురించి డీటెయిల్గా చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఒక హామీ తీసుకుంటాము. దాని మూలంగా నేను ప్రణాళిక వేస్తున్నా. అదే రకంగా మన శ్మశానాలకు మన మైదుకూరులో ఎక్కడెక్కడ శ్మశాన ప్లేస్ ఉన్నాయి అవన్నీ అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చేయాలని చెప్పి నిన్నే నా దగ్గరికి రివ్యూ చేస్తే సుమారు 113 ఏరియాలు క్లియర్గా ఉన్నటువంటి శ్మశాన ప్లేస్ ఇచ్చారు. దానికి కాంపౌండర్లు కట్టడానికి ఎస్టిమేట్లు అంతా ఏమని చెప్పినా అదే రకంగా ముందుకు ఈ 5 సంవత్సరాలలో మేము చెప్పిన హామీలు నెరవేర్చడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్, మీ నియోజకవర్గంలో రైతాంగం ఎక్కువ. ఇక్కడున్నటువంటి తెలుగంగ, కేసీ కెనాలు వీటికి సకాలంలో నీరిస్తే ఇక్కడ బంగారు పంటలు పండిస్తారు రైతులు. ఆ నీటిని అందించడం కోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు? ఇప్పుడు తెలుగంగ ఉంది. తెలుగంగ ఎన్టీ రామారావు గారు కట్టినటువంటి డిజైన్ ఏ రకం ఉందంటే 5000 క్యూసెక్స్ నీళ్ళు వస్తే
అది ఈ వరదలో వచ్చినటువంటి వాటానే తీసుకోవాలని చెప్పి ఈ వరద ఎప్పుడు వస్తుంది, ఓన్లీ నెల 2 నెలలు మాత్రమే ఈ కృష్ణా రివరు వరద వస్తుంది. ఆ టైంలో మనం 5,000 క్యూసెక్స్ తీసుకుంటే కినా పర్ డే 5,000 అంటే 2 రోజులకు 1 టీఎంసీ. 2 రోజులకు 1 టీఎంసీ అంటే మనకున్నటువంటి డ్యాములు SR1 కానీ SR2 కానీ ఒక 4 టీఎంసీలు ప్లస్ మన బ్రహ్మసాగర్ 17 టీఎంసీ, టోటల్ 21 టీఎంసీ మన నియోజకవర్గానికి ఉంది. 21 టీఎంసీ కావాలంటే 40 రోజులు అయితే మనకి 21 టీఎంసీ కూడా నిండొచ్చు అని చెప్పి ఆ 5,000 క్యూసెక్స్ వదలాలని చెప్పి డిజైన్ చేశారు. దాని మూలంగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ఆ 5,000 క్యూసెక్స్ నీళ్ళు వదలకుండా వాళ్ళు ఎన్ని వదిలితే అన్ని వదులుకుంటూ ఉన్నారు. అప్పుడు ఓన్లీ 3,000 క్యూసెక్స్ నీళ్ళు వదిలేవాళ్ళు. ఆ 3,000 వదిలితే అన్ని లీకేజ్ పోయి మన బార్డర్కి 1000 క్యూసెక్స్ వచ్చేది. ఆ 1000 క్యూసెక్స్ వచ్చి ఎప్పుడు ఎన్ని రోజులు నిండుతుంది, మన డ్యామ్ నీటి వచ్చే పరిస్థితి లేదు. 2014-2019లో దీన్ని ఏ రకం చేస్తే మనం నీళ్లు నింపగలుగుతామని చెప్పి కెనాల్ లైన్ అమ్మడి మేము ఇరిగేషన్ మినిస్టర్ అందరూ పిలిచిపోయిన తర్వాత ఆడ గమనించింది ఏంటంటే 0 నుంచి 18 కిలోమీటర్లు ఉంది, అక్కడ లైనింగ్ లేదు. ఊరక అర్త్తో కట్టినటువంటి ఆ పక్క ఈ పక్క కెనాల్ ఉంది. ఎప్పుడు 5,000 క్యూసెక్స్ నీళ్ళు వదిలితేగినా అది తెగిపోతుంది. ఇది అర్త్ మనుతో కట్టినటువంటి కెనాల్ కాబట్టి తెగిపోయేటప్పుడు మళ్ళీ నీళ్ళు వదిలేనికి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు సెక్యూరిటీగా 3,000 వదిలేవాళ్ళు, మనకు 1000 వచ్చేది. దాన్ని గమనించి మేము ఖచ్చితంగా దానికి 5,000 వదలాలంటే ఏం చేయాలి, దానికి 0 నుంచి 18 కిలోమీటర్ లైనింగ్ కానీ దానికి ఒక ప్రణాళిక వేయాలని చెప్పి ఆ రోజు గట్టిగా ప్రయత్నం చేసి సుమారు 300 కోట్లు ఆ రోజు ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర మేము గట్టిగా పట్టుబట్టి శాంక్షన్ చేయించి టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయించాము. ఆ వర్క్ అయిపోయింది. ఈరోజు పొద్దున్నే ఈ గారికి ఫోన్ చేసి ఎన్ని నీళ్ళు వదిలినవయా మాకెప్పుడు బార్డర్కి వస్తాయని చెప్పి నేను అడిగితే, సార్ 5,200 క్యూసెక్స్ నీళ్ళు వదిలినాం సార్ కెనాల్కి అని చెప్పారు. చాలా సంతోషమైన, ఎందుకంటే మేము అనుకున్న ఆశయం ఈరోజు నెరవేరింది. 5,200 అక్కడ వదిలితే మన బార్డర్కి 3,500 4,000 క్యూసెక్స్ వస్తాయి. 4,000 క్యూసెక్స్ వస్తే మనకు 40 రోజులకే మన డ్యాములన్నీ నిండిపోతాయి. ఇది ప్రణాళిక అంటే ఊరికే చెప్పడం చేయడం కాదు. మేము ఆ రోజు చేసినాం, ఆ ప్రణాళిక ప్రకారం అయింది. ఖచ్చితంగా 40 రోజుల లోపల మన బ్రహ్మసాగర్ కానీ SR1 SR2 ఖచ్చితంగా నీళ్ళు నిండుతాయి. ఎందుకంటే దాని ఇంకా వద్దనే నీళ్ళు వచ్చేస్తాయి. 5,200 క్యూసెక్స్ నీళ్ళు వదిలినారంటే మన బాడకి 4,000-4,500 క్యూసెక్స్ వస్తే కినా ఎన్ని రోజులు నిండాలా, అది 40-45 రోజుల లోపల నిండిపోతుంది. అది చాలా అంటే పని చేస్తే ఫలితం అనేది ఇప్పుడు వస్తుంది. 2014-2019 వరకు ఎంతో కష్టపడి పనిచేసింది, ఈరోజు ఫలితం వస్తుంది. అదే రకంగా రాజోలు ఆనకట్ట ఉంది. నిన్ననే మేము నీళ్లు వదిలినాం. ఎందుకంటే నేను ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఇన్ టైం లోపల ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. దేవుని దయ వలన మనకు వర్షాలు పడకుండా కూడా పైన వర్షాలు పడి నీళ్ళు వచ్చినాయి. నిన్న నీళ్ళు వదిలినాం. సకాలంలో మంచి పంటలు పండించడానికి రైతులకు చాలా సంతోషం ఉంది. రైతుల కళ్ళలో ఆనందం కనపడింది నేను. ఎందుకంటే ఇన్ టైంలో నీళ్ళు వస్తే పంటలు ఇప్పుడు వేసుకుంటే మంచి పంట వస్తుంది, రైతులందరూ బాగుపడతారు. కాబట్టి ఆ ఫలితం ఈరోజు నెరవేరింది. లాస్ట్ టైం కూడా వర్షాలు లేక 2 సంవత్సరాలు కూడా రైతులు చాలా ఇబ్బంది పడినారు. ఆ ఇబ్బందిని మేము గమనించినాం. అటువంటి ఇబ్బంది రాకూడదని మేము కోరుకుంటూ దాని రాజుల ఆనకట్ట కూడా కట్టేదానికి ఏ రకంగా కట్టాలి దాంట్లో ఉంది. ముఖ్యంగా నిన్నంతా పరిశీలించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి 2008లో శంకుస్థాపన చేసిండు, 2019లో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిండు, పని చేయలే. జగన్మోహన్ రెడ్డి ఏమో టెండర్ కూడా పిలిచారు, దాని వర్క్ టెండర్ పిలిచి సుమారు 1,380 కోట్లు టెండర్ పిలిచారు. దాంట్లో రాజుల ఆనకట్టకే 400 కోట్లు, మిగతాది 600 కోట్లు మన ఇది కుందు నది ఎడల్పు పోకుండా ఆ పక్కన ఉన్న రైతులకు సేఫ్టీ చేయాలని చెప్పి డిజైన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఆ వర్క్ చేయలే. వర్క్ చేయకుండా కుందు నది ఉన్నటువంటి ఇసుకను అమ్ముకొని నాయకులు బాగుపడినారు, రైతులు నష్టపోయినారు. ఎందుకు నష్టపోయినారంటే పక్కలో ఉన్నటువంటి ఇసుక ఎత్తుకుపోతే కన్నా పక్కన రైతులందరూ బోర్లు వేసుకున్నారు. ఆ బోర్లో వాటర్ తన వాళ్ళు రైతులు పంట పండించేవాళ్ళు. ఆ ఇసుక ఎత్తిన దానివల్ల ఆ నీళ్ళు లేకుండా అయిపోయినాయి, రైతులకు ఇబ్బంది అయిపోయింది. ఇది అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసిండు. దాన్ని నెరవేర్చాలంటే ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే మనకు
2.95 టీఎంసీ నీళ్లు స్టాక్ చేయాలి. అది కెపాసిటీ. ఆ 2.95 టీఎంసీ నీళ్లు స్టాక్ చేస్తే రైతులందరూ ఇరగారు, రెండో పంట కూడా పండించుకొని అందరూ సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మా మైదుకూరు నియోజకవర్గానికే సుమారు 90,000 ఎకరాలు, జిల్లా అంతా 92,000, మన మైదుకూరు నియోజకవర్గానికి 65,000. అది రికార్డు పరంగా. రికార్డు లేకుండా సుమారు ఒక 20,000 ఎకరాలు ఇరిగేటర్లు ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 70 నుంచి 80,000 ఎకరాలు మన మైదుకూరు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలే వాడుకుంటారు. మేజర్ పార్ట్ మన మైదుకూరు నియోజకవర్గ ప్రజలు. డ్యామ్ కట్టాలంటే 2.95 టీఎంసీ నీళ్ళు నిలబడాలంటే సుమారు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ 9,981 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. దాంట్లో సుమారుగా 5 గ్రామాలు R&R వర్క్ చేయాలి, R&R షిఫ్ట్ చేయాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే రాజుల ఆనకట్ట కట్టడానికి అవకాశం వస్తుంది. దానికోసం ఏ రకంగా ప్లాన్ చేయాలా? ఇప్పుడు ఆల్రెడీ సుమారు 4,200 ఎకరాలు అవార్డు కూడా పాస్ అయింది. దానికి అమౌంట్ కూడా సుమారు ఒక 600 కోట్ల అమౌంట్ అయితే దానికి ఒక ప్రణాళిక సిద్ధమవుతాము. మేము కూడా ఖచ్చితంగా ఒకేసారి 9,000 ఎకరాలు తీసుకొని దాని హైటు ఒక 7 మీటర్ల హైట్ పెంచాలి. అంత హైట్ పెంచితే బ్యాక్ వాటర్ ఇబ్బంది అయితే అని చెప్పి ఫస్ట్ ప్రణాళికతో సుమారు 1.25 టీఎంసీ నీళ్ళు నిలబడితే సరిపోతుందని చెప్పి ఆలోచించినాం. దాన్ని ఒక 4,600 ఎకరాలు అవార్డు కూడా అయిపోయింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడి దగ్గర చంద్రబాబు దగ్గర పోయి అది కంప్లీట్ చేసేకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అది చేస్తే మా మైదుకూరు నియోజకవర్గ ప్రజల కళ నెరవేరుతుంది. అదే రకంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే తెలుగు గంగను ఇప్పుడు ఎన్టీ రామారావు ఏ రకంగా అనుకుంటున్నారో ఈ రాజుల ఆనకట్ట కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా అట్నే నిలబడిపోతుంది. శాశ్వతంగా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి, ఎందుకంటే రాజకీయాలు ఈరోజు ఉండొచ్చు పోవచ్చు, ఆ రోజు ఎన్టీ రామారావు చేశారు. ఈరోజు కూడా అందరూ సంతోషంగా రైతులందరూ సుఖంగా ఉండాలంటే ఆ ఎన్టీ రామారావు గారు పుణ్యం. కాబట్టి ఏదైనా పని చేస్తే 10 మంది అనుకోవాలా, ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని గెలిపించిన తర్వాత మేము కూడా అదే ప్రణాళికతో ముందుకు పోవాలని చెప్పి నా ఆలోచనలో నేను ముందుకు పోతున్నాను. సార్, ఒకటి ప్రతిపక్ష పార్టీలు హత్యా రాజకీయాలు చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ నియోజకవర్గంలో అలాంటి హత్యా రాజకీయాలు లేవా? ఈ సాక్షి పత్రికకి వేరే పని లేదు. ఎక్కడెక్కడ వాస్తవాలు బయట చెప్పరు, వాస్తవాలకు అవాస్తవాలుగా బయట చెప్పి ప్రజలని అందరూ మబ్బు పెట్టి మేము కక్ష సాధికం కాదు, కక్ష సాధికం రాజకీయం చేస్తే రాజకీయం చేయలేరు. ఖచ్చితంగా నేను కోరేది ఒకటే, అందరిని ప్రజలందరూ కోరేది ఒకటే, మనం అందరం కలిసిమెలిసి మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి చేసుకోవడానికి నాకు సహకరించండి, నేను మీకు సహకరిస్తా. మనకు కక్ష సాధికం అవసరం లేదు, రాజకీయ శాస్త్రం కాదు, ఉన్నంత వరకు మనం మంచి పనులు చేస్తాం అని చెప్పి నేను మీటింగ్లలో కూడా మన మండల మీటింగ్లలో అందరికీ చెప్పడం జరిగింది. అది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఎక్కడ చేయడం లేదు. ప్రతిపక్ష కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అందరూ మేము అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోతాం. సార్, మీరు అధికారంలోకి రావడానికి అలివిగానే హామీలు ఇచ్చారు. ఈరోజు అవి నెరవేర్చే ప్రయత్నంలో డబ్బులు లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉందని సాకు చెప్తూ ఉన్నారు అని ఆరోపణలు. అవన్నీ అవాస్తవం. నేను చెప్పాను కదా, డబ్బులు లేవనేది వాస్తవం. దాన్ని మా నాయకుడు ఎక్కడ సంపద చేయాలనో దాన్ని సంపద చేస్తాం. చెప్పినటువంటి హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చడానికి మా ప్రణాళికతో మేము ముందుకు పోతున్నాం. ఆల్రెడీ చెప్పినాం. ఫస్ట్ ఏంది 5 సంతకాలు చేసినాం, చేసిన ప్రకారం ఇంప్లికేట్ చేసినాం. ఫస్ట్ 7,000 రూపాయలు పింఛన్ 1వ తారీఖు ఇస్తామని చెప్పినాం, 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చినాం. అన్నా క్యాంటీన్ పెడతామని చెప్పినాం, రేపు ఆగస్టు 15 అన్నా క్యాంటీన్ పెడతాం. అంటే 1 by 1 చేసుకొని సెట్ చేసుకొని ఖచ్చితంగా చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చేదానికి ప్రణాళికతో మేము ముందుకు పోతామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. సార్, గత ప్రభుత్వంలో ఇసుకను మట్టిని ఇష్టానుసారంగా దోచుకున్నారని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన టీడీపీ నాయకులు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మీ ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి మాఫియా జరగట్లేదా సార్? తిప్పిరెడ్డిపల్లి చెరువులో ప్రతిరోజు మట్టి తోలటం మీకు తెలియడం లేదా? ఓకే, మీరు చెప్పే పాయింట్ కరెక్ట్. ఇప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎక్కడైనా పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. ఇంతకుముందు నాయకులు పర్మిషన్ వితౌట్ పర్మిషన్ చేసేవాళ్ళు, దానికి మేము అబ్జెక్షన్ చేసాం. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని చేసుకొని ఎవరికి ఇబ్బంది ఏం కాదు. పర్మిషన్ ఇవ్వాలంటే అధికారులు ఆలోచిస్తారు, ఎక్కడ ఇవ్వాలా ఎక్కడ ఇవ్వకూడదని ఆ పర్మిషన్. ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో ఉంది. మైదుకూరులో మాకు గగ్గి తిప్పు ఉండేది ఇంతకుముందు ఎంతమంది తోలేవాళ్ళు, నైట్ అంటే టిప్పులు తోలేవాళ్ళు.
నేను వచ్చిన దశ బంద్ చేసిన. నేను అడిగిన ఎవరికైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ వితౌట్ ఎక్కడైనా ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లే, ఎవరికి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే. మీకు ఎన్ని టిప్పులు కావాల్సి ఉంటే ఎంఆర్ దగ్గర పోయి మీకు ఇన్ని టిప్పులు కావాలని చెప్పి పర్మిషన్ తీసుకోండి. మీరు స్వచ్ఛందంగా మీరు ₹1 ఖర్చు పెట్టుకోకుండా తోలుకోమని చెప్పి ఫ్రీగా మేము చెప్పినాం. ఇదే ఇంతకుముందు నాయకులు ఏం చేశారు, దాన్ని ఒక వ్యాపారం అది చేసుకుంటున్నారు. అది మేము వ్యాపారం చేయకూడదు. ఎవరికి అవసరాలు ఉంటే రూల్ ప్రకారం తీసుకొచ్చుకోమని చెప్తున్నాం. దానికి ఎటువంటి అవసరాలకు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే, అవసరం లేకుండా ఉండే కాదు కదా. మీరు ఎంఆర్ఓ పర్మిషన్తో తోలుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంఆర్ఓ మీ నాయకులకే పర్మిషన్ ఇస్తున్నారు. అట్లేంలే, అదేం కాదు. ఎవరికి అవసరం ఉంటే ఎవరు వచ్చినా ఒక అప్లికేషన్ ఇస్తే మాకు ఇన్ని టిప్పులు కావాలని చెప్పి అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్కు ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన. ఇక్కడ పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధంలే, ఏ పార్టీ అని పర్వాలే, రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ బిజినెస్ చేసే కదా అందరూ వచ్చేది, బిజినెస్ కాదు ఇక్కడ చేసేది. బిజినెస్ చేస్తే అందరూ బిజినెస్ కోసం నాకు కావాలి వస్తారు. ఇక్కడ అది కాదు, అవసరం ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు రిప్రజెంటేషన్ ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ గారు దీనికి పలానా టిప్పులు కావాలంటే వాళ్ళు వీఆర్ఓని ఎవరిని పంపించి దాన్ని అకామిడేట్ చేసేదానికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరైనా పోయినా కూడా ఫ్రీగా మన్ను తోలుకోవాలా, బిజినెస్ చేయకూడదు, రాజకీయం చేయకూడదు అని చెప్పి నేను క్లియర్గా చెప్పిన. దాని ప్రకారం ఇంప్లికేట్ చేసిన. ఇంతకుముందు మేము ఎందుకు చెప్తున్నాము, వాళ్ళు ఈ వ్యాపారం చేసేవాళ్ళు, ఒక ట్రాక్టర్ వచ్చి 1200, 1500 డబ్బులు పెట్టి అమ్మేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు. ఒకే వ్యక్తి పెట్టుకోవడము, ఆ వ్యక్తి శాసనసభ్య కనుసంధానంలో ఉండడము, బిజినెస్ చేసుకుంటాను. కాబట్టి మేము అప్పుడు చెప్పిన ఇది బిజినెస్ చేయకూడదని చెప్పి మేము చేసింది వాస్తవమే. మేము అటువంటి పరిస్థితి చేయకుండా ఎవరికి కావాలనో వాళ్ళను స్వచ్ఛందంగా తీసుకొచ్చుకోమని చెప్తున్నాం. సార్, టెండర్ సిస్టమ్ ద్వారా ఎన్నికయ్యి నేషనల్ హైవే నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు తోలుకుంటున్న మట్టిలో కూడా మీరు రాయల్టీ కట్టకుండా ఎట్ట తోలుకుంటారు అని గతంలో అనేకసార్లు మీరు విమర్శలు. ఖచ్చితంగా ఏమైంది సార్, రాయల్టీ ఎంత రాబడుతున్నారు, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది చెప్పాను. వితౌట్ పర్మిషన్తో ఎవరు చేసినా యాక్షన్ తీసుకోండి. పర్మిషన్తో చేసే మాకు అభ్యంతరం లేదు, పర్మిషన్ కట్టుకోండి. అది ఎంత వస్తుందంటే 1 క్యూబిక్ మీటర్కి వచ్చి మన్నుకైతే ₹105 కట్టాలా. ఆ కట్టిన తర్వాత ఆ పర్మిషన్ ప్రకారంగా తోలుకోవాలా. దాని మీద పర్యవేక్షించడానికి డిపార్ట్మెంట్ ఉంది. దానికి ఎక్కువ తోలితే ఇమ్మీడియట్ వాళ్ళని పెనాల్టీ వేస్తారు. ఒకవేళ ఒక కుంట ఇచ్చింటారు పర్మిషన్, ఆడ 10,000 క్యూబిక్ మీటర్ పర్మిషన్ ఇచ్చింటారు, వాడు 10,000 తోలింటాడు. మైనింగ్ డిపార్ట్మెంట్ వస్తారు, చెక్ చేస్తారు. 10,000 కన్నా 10,000 అయిందనుకో 500 పెనాల్టీ వేస్తారు వాళ్ళ మీద. అది యాజ్ రూల్ ఉంది, చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం చేస్తారు. మేము చెప్పిందనే వితౌట్ పర్మిషన్ ఇల్లీగల్ చేస్తే యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేగాని పర్మిషన్ తీసుకొని చేసేందుకు మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారులు అన్నీ ఆలోచిస్తారు, ఇలా పర్మిషన్ ఇవ్వచ్చునా ఇవ్వకూడదా, ఎందుకంటే రికార్డు ఉంటుంది, సంతకాలు ఉంటాయి. రేపు ఎవరైనా ప్రశ్నించినా కూడా వాళ్ళకి ఆన్సర్ చెప్పాలా. కాబట్టి పర్మిషన్ ప్రకారం ఇస్తే మాది ఎటువంటి ఇబ్బంది లేదు. మా నియోజకవర్గం అభివృద్ధి చేసేకి నేను కూడా సహకరిస్తా. వితౌట్ పర్మిషను ఇల్లీగల్గా చేస్తే మాత్రం నేను ఒప్పుకునేది లేదని కూడా చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సార్, ఈ మధ్య కొన్ని డిపార్ట్మెంట్లో అధికారుల ట్రాన్స్ఫర్లు జరిగాయి, కొత్త అధికారులు వచ్చారు. అయితే అది వచ్చిన అధికారుల్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేదు, ఎవరెవరినో వేశారు అని చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని ఒక మాట ఉంది. మీ పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ? అటువంటి ఇప్పుడు ఎన్నో వ్యవస్థ జరిగేటప్పుడు 1-2 తప్పులు జరగదని చెప్పడం లేదు. దాన్ని ఖచ్చితంగా మేము సర్దిద్దుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యేని కాదు, మనకు ప్రజలకు చేసే వ్యక్తి మంచి వ్యక్తులు కావాలా. మంచి వ్యక్తులు మేము కూడా ఒకసారి తప్పు చేసి ఉండొచ్చు, మాకు కూడా తెలియదు. అది పైన ఎన్క్వైరీ చేస్తారు, ఇతను కరెక్ట్ కాదంటే వేరే వాడిని వేసుకుంటాం. అంతే, దానికి ఏముంది. మా ఆశయం ఏంది, ప్రజలకు పనిచేసే వ్యక్తి కావాలి. దాని ప్రకారమే మా నాయకుడు అదే రకంగా పోతాను, మేము కూడా అదే రకంగా పోతాను. సార్, ఇప్పుడు పెన్షన్ల మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది, డబ్బులు లేదని చెప్పి విపరీతంగా పెన్షన్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. దానికి చెప్తున్న కారణాలు ఏంటంటే అనర్హులు ఉన్నారు చాలామంది అని చెప్తూ ఉన్నారు. మరి ఎట్లా సార్, దీన్ని ఫిల్టర్ ఏ విధంగా చేయబోతున్నారు? నిజంగానే అనర్హుల్నే తీసేస్తున్నారా, లేకంటే ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులను తీసేస్తున్నారా? ఒకటి మీరు అడిగిన పాయింట్ కరెక్ట్ది. ఈ 5 సంవత్సరాల్లో దుర్మార్గంగా అక్రమంగా ఆడ సదరన్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటారు. సదరన్ సర్టిఫికేట్లో చెవిటని తీసుకొస్తారు, ఆ చెవిటే ఉండదు. అందుకు మేమేం చెప్పేదంటే అర్హులు ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అర్హత ఉన్నటువంటి ఎవరికి అన్యాయం జరగకూడదు. ఇల్లీగల్ చేసినటువంటి వాళ్ళ మీద ఈ యాక్షన్ తీసుకోండి. ఏమిటిదంటే ఉదాహరణ చెప్తా. ఒకరికి ఆధార్ కార్డు ఉంది, ఒరిజినల్ ఆధార్ కార్డు అతనికి 45 ఏళ్ళు 46 ఏళ్ళు ఉంది.
ఇప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డులు 64 సంవత్సరాలు ఉంది. అది పట్టుకోవాలా పట్టుకోకూడదా మీరు చెప్పండి. వానికి ఉండేది ఆధార్ కార్డు 46, 47 ఏళ్ళు ఒరిజినల్ ఉన్నాయి. ఆ పింఛన్లు 64 ఏళ్ళు వేసుకొని తీసుకొచ్చింది. అది ఎట్లా ఆధార్ కార్డు మాఫే చేస్తారు. ఒక టీం ఉంది నాకు, నేను కూడా చూసిన 6,000 రూపాయలు ఇస్తే కినా ఆధార్ కార్డు మార్చిస్తారు. అంటే ఇవన్నీ దొంగయి కదా. మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి ఇల్లీగల్ ఉన్నటువంటి వాళ్ళని అరికట్టాలని మా ఉద్దేశం. ఏమి డబ్బులు ఉన్నాయి డబ్బులు లేదని సెకండ్ ఆప్షన్. అది అర్హత ఉన్నటువంటి ఎవరికి ఇబ్బంది కాకూడదు. ఇంకొకటి వితౌట్ పింఛను. వితౌట్ పింఛన్ అంటే ఏంటి? భర్త లేనప్పుడు వాళ్ళకి ఇవ్వాలని. భర్త ఉన్నా కూడా వితౌట్ పింఛన్ తీసుకుంటారంటే ఎంత దుర్మార్గం చూడది. ఇటువంటి నేను చెప్పేది ఏంటంటే అర్హత ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అధికారులు కూడా చెప్పేది, మా నాయకుడు కూడా అదే చెప్పేది. ఇట్లా ఇల్లీగల్ ఉన్నటువంటి వాళ్ళు అరికట్టమని చెప్పే ఉద్దేశం, కానీ పింఛన్ డబ్బులు తక్కువ ఉన్నాయి పింఛన్ తీసేయమని చెప్పి ఉద్దేశం కాదు. అది అపప్రచారం చేస్తారు. మీరు కూడా ప్రజలకు తెలియజేయండి. అటువంటి ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడికి కానీ మాకు కానీ ఆ ఉద్దేశం లేదు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇస్తాం. కొంతమంది అర్హత ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలే. అర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవ్వకుండా అర్హత లేనటువంటి వాళ్ళు తీసుకుంటారు. ఆడు ఎంత బాధపడతారు వాళ్ళు. కాబట్టి అటువంటి ఇల్లీగల్ ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి బట్టు 4 సార్లు ఎంక్వైరీ చేసి కరెక్ట్ చెక్ చేసి చేయండి అని చెప్పి ఎండిఓ గారికి కూడా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేశామని మనతో పాటు మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి పుష్కలంగా రాబోయే రోజుల్లో 2 పంటలు పండించుకునే విధంగా నీరు అందించడం కోసం రాజోలు ఆనకట్ట నిర్మాణము తన ప్రధాన అజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నామని, రాబోయే 5 ఏళ్లలో దాన్ని ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తామని మనతో పాటు ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమున్నెడితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, మైదుకూరు.